కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదే విధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలం ఏ స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదే విధంగా ఎలాంటి వ్యక్తులను వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్న నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ విషయంలో అయినా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యం అయినా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% వీరు అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్దగా నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపుని తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయొచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరినైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాల్లోనైనా దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా, ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం. కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశి వారికి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంత వారు వదిలేసిన బాధ్యతలు వీరు తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి.
తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే స్వయం అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలి అన్న కుతూహల వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి వీరు ఎంతైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయడం, నమ్మించి నట్టేట ముంచడం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంతకు చేరదు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదంటే మీ సన్నిహితులు కానీ, బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు, పురుషులు ఇలా ఈ విషయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంటారు. వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తారు. అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే గమనించి వారిని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందొకలాగా మీ వెనకొకలాగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, తోబుట్టువులో కానీ, వారి యొక్క భార్య కానీ, లేదంటే మీ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు ఉండొచ్చు. ముఖ్యంగా మీకు జీవిత కాలం పాటు మీతో పాటే ఉండే స్త్రీ కాబట్టి వారెవరో మీరు గుర్తించి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేదంటే కనుక మీకు అనేక రకాల ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. ముఖ్యంగా గుడ్డిగా అందరిని నమ్మి మీరు మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకుని ఆర్జ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలను తినడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం అంటే ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది, వీరి జీవిత కాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి వీరు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.